హే హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ మిస్టర్ సునీల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ రోజు అయితే కార్తీక పూర్ణమి, ప్రతి ఒక్కరు బీచ్ కి వెళ్తారు. సో తెలిసిందే కదా, 365 దీపం ఈ రోజు వదులుతారు ప్రతి ఒక్కరు. సో ఆడవాళ్ళు అందరూ వెళ్తారు. సో మేము కూడా వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్స్. ఇవైతే బొమ్మలు, నా ఫ్రెండ్, ఇంకొకరు ఫ్రెండ్ అంటే బైక్ వాడు ఒకరి దగ్గర ఉంది బైక్. వాళ్ళేమో ముగ్గురిని దిగబడి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను పికప్ తీసుకుని వెళ్తారు, నన్ను ఈ హవలేగాడిని. సో అట్లానే ఈ రోజు పబ్లిక్ లో వీడియో చేద్దాం అనుకున్నా, అది కూడా ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు తెలియదు పబ్లిక్ లో, బీచ్ లో చాలా మంది ఉంటారు, ఏమో చూద్దాం, ట్రై చేస్తా. సో గైస్, ఫైనల్ బీచ్ కి వచ్చాం. చూసారు కదా, గైస్ ఫైనల్ బీచ్ వచ్చాం. సో చీకట్లు అందరు కనిపించడం లేదు, ఓన్లీ లైట్స్ కనిపిస్తున్నాయి. సో టపాకాయలు పాలిస్తున్నారు అక్కడ. సో కొద్దిగా మార్నింగ్ అయితే కనిపిస్తుంది. సూర్యుడు వచ్చినాక అందరు కనిపిస్తారు. సో చీకటి అయింది కదా, 4 o'clock అయింది టైమ్. మార్నింగ్ వ్యూ చూసారా, చాలా మంది వచ్చిన్నారు. సో ఎంతమంది వచ్చారు చూసారు కదా. నైట్ అయితే కనిపించారు కానీ మార్నింగ్ అయితే చాలా మంది ఉంటారు, ఇంకా వస్తూనే ఉంటారు. సో ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు. మా మేనాడు అయితే షర్ట్ వేసుకోమంటే వేసుకోవడం ఫీవర్ వస్తుంది ఆడికి. మా పెద్ద అక్క కోడలి పిల్ల చూడు ఎట్లా అయిపోయింది దయ్యంలాగా. విజయ షో మై మామ్. నీరు తగిలి పక్క జూమమ్మా. సో మార్నింగ్ వ్యూ చూసారు ఎంత మందిలా బాగా కనిపిస్తున్నాయో. సో మా ప్లాన్ కోవాలి చూడు ఎట్లా చూస్తున్నారు. కూడా భోజనాలు కూడా దారే. సో పైసల కోసం పిల్లలు వస్తారు. చిన్నప్పుడు మేము ఆ స్టేజ్ లో ఉన్నాం, ఇప్పుడైతే ఈ స్టేజ్ లో ఉన్నాం. చూసారా, చీకటి అంట. నేను చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఆడైతే పోలీసులు కాపలకు ఉన్నారు. సో బీచ్ కి ఎవరికి వెళ్ళకోకుండా మా గురుగారు మా క్లాస్ ఫస్ట్ జాబ్ వీడియో కొట్టాడు. నెక్స్ట్ ఉపేంద్ర గారు కానీ పార్టీ అడిగితే మాత్రం చిన్న. దిస్ ఈస్ టైమింగ్. సో గైస్, అందరు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోతున్నాం. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, అందరు వెళ్ళిపోయారు. ఆడ కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, సో ఇంటి తర్వాత పూజ అవుతుంది. ప్రెసెంట్ ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేస్. ప్రెసెంట్ ఖాళీగా ఉన్నారు. అమ్మాయిలు అయితే గుడికి వెళ్ళిపోయారు. అమ్మాయిలు చూస్తున్నాం అప్పటి నుంచి, కానీ ప్రతి ఒక్క అమ్మాయిలు చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. తీయడం లే. సో గైస్, ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుద్ది. అందరు నవ్వుతున్నారు. సో అమ్మ, కోడలి పిల్ల, అక్క, చెల్లి, రే మామా. సరే, ఇలానే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు పూజ చేస్తారు ప్రతి సంవత్సరం. సో పూజ దగ్గర ఏమేమి ఉన్నాయి చూసారా, గార్లు, బోర్లు ఇంట్లో చేశారు. ఎండమే. సంజు క్యా కర్ రహా హో? ఓ చూడు, మానవుడు అల్లుడు సైలెంట్ గా వచ్చి కూర్చున్నాడు. ఫైనల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తినడం గార్లు ఊర్లు. మా అల్లుడు చూడు ఏం చేస్తున్నాడా. సంజు ఇవైతే చేశారు గార్లు ఊర్లు. సంజు మేడం ఎప్పుడు బాగా తిను బాగా.